హార్బోర్ స్ట్రైట్ ఓపెన్ అయింది, అన్ని రకాల వాణిజ్య నౌకల ద్వారాలు తెరిచింది. ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని, ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు లెబనాన్తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కుదిరింది. సరే, ఇక యుద్ధం ఆగినట్టేనా, ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అంటే కండిషన్ సప్లై లాగా ఉంది. ఇది యుద్ధం ఆగటానికే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్లు హర్మోజ్ జలసంధి పైన బ్లాకేడ్ను ఇరాన్ ఎత్తివేసింది. కానీ అది పర్మనెంట్గా ఎత్తివేయలేదు, ఈ సీజ్ ఫైర్ వరకు ఎత్తివేసింది. అంటే ఈ హిజ్బుల్లా కూడా కాదు, లెబనాన్కు ఇజ్రాయెల్కు మధ్య జరిగిన సీజ్ ఫైర్ అమల్లో ఉన్నంత కాలం స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ బ్లాకేడ్ ఉండదు అని చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్గా బ్లాకేడ్ క్లోజ్ చేస్తామని అనలేదు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ బ్లాక్ చేసినందుకు ట్రంప్ ఇరాన్ నౌకా దిగ్బంధనం నావల్ బ్లాకేడ్ పెట్టాడు. అది కొనసాగుతుందని చెప్పాడు. విచిత్రం ఏంటంటే, అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ బ్లాకేడ్ పెట్టినందుకు నేను నావల్ బ్లాకేడ్ చేస్తున్నా అని, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ బ్లాకేడ్ ఎత్తివేస్తున్నా కూడా అది కంటిన్యూ అవుతుంది అంటున్నాడు, తీసేయనంటున్నాడు. మరి ఇరాన్ ఎట్లా అంగీకరిస్తే చూడండి, ఎంత ప్రొవోకేటివ్గా ఉంది ఇది. నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నాడు. రెండవది, ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కానీ యుద్ధం చేస్తున్నది ఏంటి ఇజ్రాయెల్ పైన? లెబనాన్ కాదు. లెబనాన్ ఆర్మీ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడం లేదు, యుద్ధం చేస్తున్నది హిజ్బుల్లా. విచిత్రం ఏంటంటే ఈ చర్చలో హిజ్బుల్లా లేదు. అఫ్కోర్స్ హిజ్బుల్లా కూడా హానర్ చేస్తామని ప్రకటించింది, కానీ ఒప్పందం అనేది ఇజ్రాయెల్తో హిజ్బుల్లాకు ఉండాలి. కానీ మేము హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకోమని నెతన్యాహు ప్రకటించేశాడు. హిజ్బుల్లా లేకుండా లెబనీస్ ఆర్మీ యుద్ధంలో లేకపోతే సీజ్ ఫైర్ ఏంటి? ఎందుకంటే లెబనాన్లో హిజ్బుల్లా భాగమే, కానీ హిజ్బుల్లా ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ లెబనీస్ ఆర్మీ. ఇప్పుడు చేసుకుంటున్న ఏంటంటే లెబనీస్ ప్రైమ్ మినిస్టర్తో, సో ఆయనతో ఒప్పందం చేసుకుంటే హిజ్బుల్లాతో ఫైట్ చేస్తూ లెబనీస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే దాని ప్రాబ్లం ఉంటుందా? ఇది కాకుండా ఏమంటున్నా అంటే, లెబనాన్లోని సౌత్ లెబనాన్లో ఈ మార్చ్ 2 అంటే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం చేస్తే ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లా మార్చ్ 2 ఎంటర్ అయింది. మార్చ్ 2 తర్వాత ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇన్వేషన్ చేసి సౌత్ లెబనాన్లోని కొన్ని భూభాగాల్లో ఆక్రమించుకుని కూర్చుంది. హిజ్బుల్లా ఏమంటుందంటే బిఫోర్ మార్చ్ 2 ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలని, కానీ లేదు, మేము ఖాళీ చేయము, సౌత్ లెబనాన్ ఆక్రమించుకుని కూర్చుంటాం అంటున్నారు. చూడండి ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం. అసలు యుద్ధం చేస్తున్న హిజ్బుల్లాతో మేము ఒప్పందం చేసుకోము, మేము ఆక్రమించుకున్న సౌత్ లెబనాన్ ప్రాంతాలను మేము ఖాళీ చేయము, కానీ సీజ్ ఫైర్ కావాలంటున్నారు. మరి ఈ రకమైన వైఖరి ఉంటే ఆ పీస్ ఎంతకాలం ఉంటుంది? ఆ పీస్ పర్మనెంట్గా సాధ్యమా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా కాల్పుల విరమణ ఉల్లంఘించబడలేదు, కాల్పుల విరమణ ఎక్స్టెండ్ అవుతోంది. మేజర్ కాంట్రవర్సీగా ఉన్న ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఒప్పందం, అంటే ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య కాకపోయినా హిజ్బుల్లా భాగంగా ఉన్న లెబనాన్తో సీజ్ ఫైర్ కుదరడము, ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఆగటానికి అవకాశాలే కనబడుతున్నాయి. కానీ కండిషన్స్ అప్లై అంటున్న నెతన్యాహు విధానాలు, ట్రంప్ విధానాల వల్ల అడ్డంకులు వస్తున్నాయి. ఇవాళ ఇరాన్ అడ్డంకులు పెడతలేదు, ఇప్పుడు ట్రంప్ అండ్ నెతన్యాహు అడ్డంకులు పెడుతున్నారు. ఇరాన్ నేను ఓపెన్ చేస్తాను రెడీ అని చెప్పి ఓపెనే చేసి పడేసింది కదా. అందువల్ల ఇప్పటికైనా ఆల్ సైడ్స్ కాస్త ప్రాగ్మాటిక్గా, అంటే న్యాయంగా ఉంటే ఎక్కడో ఒక చోట యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు కదా సార్, ఇరాన్ యురేనియం మా చేతికి, దీనికి ఇరాన్ ఒప్పుకుంది, తల దించింది, తల వంచింది అని కూడా మాట్లాడారు. అంటే అది ఇరాన్ ఒప్పుకుందో లేదో ట్రంప్ చెప్తున్నాడు, ఇరాన్ చెప్పాలి కదా. ట్రంప్ చాలా చెప్పాడు, ఇట్లా ఇండియా పాక్ వార్ నేనే ఆపినా అన్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు ట్రంప్. ఏం చెప్పాడు ట్రంప్? రోజుకో మాట చెప్తాడు. అయితే అదొక కంటెన్షన్, అంటే ఈ యుద్ధం ఆగటానికి మీరు అన్నట్లు కంటెన్షన్ ఇష్యూ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిక్షేపాలను, యురేనియం రిజర్వ్స్ను అమెరికాకి అప్పచెప్పడమా లేదా న్యూట్రల్ కంట్రీకి అప్పచెప్పడమా అనేది ఒక కండిషన్గా ఉంటుందని ఇరాన్ అయితే చాలా క్లియర్గా నిన్న కూడా చెప్పింది. మేము రైట్ టు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, అంటే శాంతియుత ప్రయోజనాలకు మేము అణుపరిజ్ఞానం వాడుకునే హక్కు ఇరాన్కు ఉంది, అక్కడ మేము కాంప్రమైజ్ కాము అంటున్నారు. మీరు యురేనియం రిజర్వ్స్ కూడా తీసుకెళ్తే ఈవెన్ పీస్ఫుల్ యూజెస్ కూడా వాడరాదు. అందువల్ల మీకు అమెరికా కోరుకోవాల్సింది, ప్రపంచం కోరుకోవాల్సింది, ఇరాన్ అణుబాంబు తయారు చేయకూడదు,
ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఉండటానికి రిస్ట్రిక్షన్స్ పెడితే అర్థం ఉంది, కానీ ఇరాన్ అణు పరిజ్ఞానమే వాడకూడదు, అణు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకూడదు అని కండిషన్ పెడితే ఎట్లా? 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అన్ఫార్చునేట్లీ 2018లో ట్రంప్ వచ్చి యూనిలేటరల్గా ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు ఆ ఒప్పందం రెస్టోర్ చేస్తే ఇరాన్ అణుబాంబు తయారు చేయలేదు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఐఏఏ సూపర్విజన్లో ఉంటుంది. ఐఏఏ క్లియర్గా చెప్పింది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే పరిస్థితిలో లేదని. సో గో బ్యాక్ టు ద 2015 అగ్రిమెంట్. అయితే ట్రంప్ ఒబామా చేసుకున్న ఒప్పందంలో నేనెందుకు ఉంటానన్నది ఇగో. ఇప్పుడు చూడండి, మీరు సిమిలర్ ఒప్పందం మళ్ళీ చేసుకొని ఇది ఒబామా ఒప్పందం కాదు ట్రంప్ ఒప్పందం అని దానికి కలరింగ్ వేస్తాడు. ఎందుకంటే ట్రంప్ కావాల్సింది తన ఇగో సాటిస్ఫై కావాలి. సో అందువల్ల ఇప్పుడు ఏదో ఒక ఒప్పందం ఇరాన్తో మళ్ళీ ఒక్కసారి, అంటే ఒబామా న్యూక్లియర్ డీల్ ఏమో రద్దు చేసుకున్నాడు, ట్రంప్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటాడు. ఇందుకు కాస్ట్ చెల్లించింది ప్రపంచము. 100 కోట్ల నష్టము, 1000 కోట్ల నష్టము, ఇన్ని రోజుల యుద్ధము, గల్ఫ్ ఎకానమీ దెబ్బతినడం, ఇరాన్ దెబ్బతినడం, అమెరికా ఇబ్బందులు పడడం, ప్రపంచ ఇబ్బందులు పడడం, ఇంత బీభత్సం చేసి లాస్ట్కి ఏం తీసుకొచ్చాడంటే నథింగ్. బిఫోర్ వార్ ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి మళ్ళీ పట్టుకొచ్చాడు. స్టేట్ ఆఫ్ హార్మజ్ బిఫోర్ వార్ ఓపెన్, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తానంటున్నాడు. బిఫోర్ వార్ ఇరాన్ పీస్ అగ్రిమెంట్, న్యూక్లియర్ అగ్రిమెంట్ రెడీ. ఇప్పుడు అదే న్యూక్లియర్ అగ్రిమెంట్ కొత్తగా యుద్ధంలో సాధించింది ఏంటో ఎవరికీ తెలియదు.